అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు సింపుల్గా నా స్టైల్లో అంటే ఎన్నో తీరులకు చేసుకోవచ్చు. నేను సింపుల్గా ఇలా చేశాను. పులిహోర ఎలా వచ్చిందో చూడండి. కొంచెం నూనె పోసాను, తర్వాత పల్లీలు, తాలింపు గింజలు, కొన్ని మిరియాలు వేసాను. మిరియాలు కొంచెం మగ్గినాక పచ్చిమిర్చి కూడా వేసాను. పచ్చిమిర్చి వేసి మంచిగా కొద్దిగా ఎర్రగా అయినాక కొంచెం పసుపు, కొంచెం ఇంగువ వేసి మంచి కలబెట్టి చింతపండు రసాన్ని తాలింపులో పోసానండి. తాలింపులో పోయడం వల్ల మంచిగా మసులుతుంది. ఆ ఫ్లేవర్ కూడా మంచి పుల్ల పుల్లగా ఉంటుంది, పడుతుంది. వాటికి ఉడికి పల్లీలకి పచ్చిమిర్చికి మంచిగా పడుతుంది. మంచిగా దగ్గరికి అయిందాక మసాలా పెట్టి మసిలినాక దగ్గరకు వచ్చినాక చూడండి ఎంత బాగుందో. నూనె పైకి తేలి ఇప్పుడు కొంచెం లాస్ట్లో సాల్ట్ వేసి ఇంకా రైస్ వేసుకోవటమేనండి. రైస్ నేను ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను. వేడన్నం ఉడికించి పెట్టుకొని మంచిగా కలుపుకొని పులిహోరను కలిపానండి. ఎలా ఉందో చెప్పి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. పులిహోర టేస్ట్ మాత్రం. ఈరోజు నా స్పెషల్ ఇది. నేను చేసుకున్నది ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.